యవనస్తులైన పిల్లలు బాధపడకండి. ఒక్కోసారి అమ్మ నాన్న పట్టించుకోవట్లేదు, మా గురించి అస్సలు బాధ్యత లేదు మా తల్లిదండ్రులకి అని మీరు అనుకుంటారు. ఏ తల్లిదండ్రులకి మీ మీద భారం ఉండదు, బాధ్యత ఉండదు. వాళ్ళకి చేయలేక, వాళ్ళకి స్తోమత లేక. ఓ సేవకునిగా నేనంటాను, పరమందున్న తండ్రి మీద ఆనుకో, క్షమాధారమైన ప్రభు మీద ఆనుకో. అడగండి ప్రభుని, ప్రభువా నా భారమంతా నీవే మోయాలి. నేను చదువుకుందామంటే ఎంతో ఖర్చు అవుతుంది, అమ్మ నాన్న సంపాదించలేకపోతున్నారు, నీకు నేను చదువుకోలేనేమో ప్రభువా. బలమైన సంకల్పం ఉంది ఉన్నత విద్యను అభ్యసించాలని, కానీ నాకు స్తోమత లేదు ప్రభువా. నా ప్రభు వాత్సల్యపూర్ణుడు, నీ భారమంతా నా ప్రభువే మోస్తాడు, నీ భారమంతా ప్రభువే భుజాల మీద మోస్తాడు. నీవు ఆశపడు, ప్రభుత్వాల ద్వారా మార్గాలు తెరుస్తాడు దేవుడు, వాళ్ళ మెడ వంచుతాడు దేవుడు. గత సంవత్సరంలో వచ్చిన అవకాశాలని చేతులారా పోగొట్టుకున్నాను ప్రభువా. ఇక నా జీవితంలో రాదేమో ప్రభువా. బాధపడకు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చింది. నువ్వు ఏ అవకాశాన్నైతే పోగొట్టుకున్నావో, ఏ అవకాశాన్నైతే జార విడుచుకున్నావో, నా ప్రభు తీసుకొచ్చి నీ భుజం మీద పెట్టబోతున్నా. నేను సంతోషింప చేయబోతున్నాడు ఆయన. మనుషులు చేస్తే ఒక్క పూటకి సరిపడానే చేస్తారు. అబ్రహాము హాగరికి చేసింది ఒక్క పూట కూడే, కానీ బోయజు ఆవిడ జీవితానికి సరిపడా ఇచ్చాడు. బోయజు కంటే గొప్పోడు నా ప్రభు, బోయజు కంటే గొప్పోడు నా ప్రభు.